హలో! వెల్కమ్ టు షమీలాస్ కిచెన్. ఈరోజు నేను గార్లిక్ పొటాటో అనే రెసిపీని చూపించబోతున్నానండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీగా కూడా చేసేయొచ్చు. అండ్ రైస్, రోటీ ఎందులోకైనా ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా చాలా బావుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిన డిష్ ఇది. అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ఇలా బాయిల్ చేసి పీసెస్‌గా కట్ చేసి తీసుకున్నానండి. పీసెస్ నేను ఈ సైజులో తీసుకున్నాను. కొంచెం చిన్నగా తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఈ పీసెస్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాతే బంగాళదుంపల్ని యాడ్ చేయాలండి. లేదంటే ఆయిల్ చల్లగా ఉంటే కింద అంటుకుపోతాయి. అండ్ పీసెస్‌ని వేసిన తర్వాత కూడా కొంచెం సేపటి వరకు కలపకుండా అలాగే ఉంచేయాలి. ఈ పీసెస్ ఒక సైడ్ కలర్ వచ్చాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడైతే కలపాలండి. అంటే చాలామంది కంప్లెయింట్ ఉంటుంది. బంగాళదుంపలు ఆయిల్‌లో వేసిన తర్వాత అంటుకుపోతున్నాయి ఇలా అని చెప్పి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. వీటిని హై ఫ్లేమ్ మీదనే పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత బంగాళదుంపలైతే అంటుకోకుండా ఇట్లా బాయిల్ చేసినా కూడా అంటుకోలేదండి. మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లోకైతే తీసుకోవాలి. నెక్స్ట్ అదే పాన్‌లో కొన్ని వెల్లుల్లిపాయలని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ జీలకర్రని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం కారం, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్‌ని కూడా యాడ్ చేశానండి. ఇందులో ఒక 2 టీ స్పూన్ల దాకా టొమాటో కెచప్‌ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ తక్కువగానే వేసుకోవాలండి ఇందులో. వీటిని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే వెల్లుల్లిపాయల పచ్చిదనం పోయే వరకు కూడా. ఈ వెల్లుల్లిపాయలనేవి మీ టేస్ట్‌ని బట్టి తీసుకోండి. మీకు ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇవి ఎక్కువ తీసుకోవచ్చు. నాకైతే కొంచెం మీడియంలో కావాలి, తక్కువ కావాలి కాబట్టి నేను కొంచెమే వేశాను. గార్లిక్ పొటాటో కదా! కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బావుంటుంది. ఇందులో కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకున్నానండి. సాల్ట్‌ని కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్‌ని వేసుకోవాలి. ఒక పావు గ్లాసే వేయాలండి. ఎక్కువ వేయనవసరం లేదు. వాటర్ బాయిల్ అయ్యి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత వాటర్ అంతా కూడా అందులో ఇందాక ఫ్రై చేసుకున్న పొటాటో పీసెస్‌నైతే యాడ్ చేసుకోవాలండి. ఈ పొటాటోస్‌ని యాడ్ చేసిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా వీటికి పట్టేటట్టుగా కొంచెం సేపయితే కలుపుకోవాలి. దీంట్లో మళ్ళీ వాటర్‌ని యాడ్ చేయనవసరం లేదు. ఉన్న వాటర్‌లోనే ఇవన్నీ కూడా కుక్ అవుతాయి. దీన్ని లో ఫ్లేమ్ మీదనే పెట్టి 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోవడం వల్ల బంగాళాదుంపల్లో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వెళ్తాయండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కూడా జల్లుకొని మళ్ళీ కొంచెం సేపు ఇట్లా కలుపుకోవాలి. మీకు ఈ డిష్ నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్‌నైతే ప్రెస్ చేయండి. గార్లిక్ పొటాటో రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ ప్లేట్‌లోకైతే తీసుకున్నాను. ఈ డిష్ రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా బావుంటుంది. కానీ ఇందులోనే కొంచెం ఆనియన్స్‌ని ఇట్లా యాడ్ చేస్తే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇది చాలా బావుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.